వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. సూపర్ స్టార్ కృష్ణ ఎలాంటి పాత్రనైనా ఛాలెంజింగ్గా తీసుకొని నటించగల స్టార్ హీరో ఎన్టీఆర్ ఎన్నో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోగా బాక్స్ ఆఫీస్ని ఏలిన గ్రేట్ హీరో. అలాంటి వీరిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ 1970లో ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏడాదిలో వీరిద్దరి మధ్య మొత్తం 8 సార్లు బాక్స్ ఆఫీస్ క్లాష్ రావడం జరిగింది. ముందుగా జనవరి 1వ తేదీన అక్కా చెల్లెలు సినిమాతో కృష్ణ గారు రాగా, తల్లా పెళ్ళామ సినిమాతో ఎన్టీఆర్ వారం గ్యాప్తో జనవరి 8న రావడం జరిగింది. అక్కినేని సంజీవి డైరెక్ట్ చేసిన అక్కా చెల్లెలు మూవీలో ఏఎన్ఆర్, కృష్ణ, షావుకార్ జానకి, విజయ నిర్మల కీలక పాత్రలు పోషించారు. ఇందులో ఒక లా స్టూడెంట్గా కృష్ణ గారు చాలా అందంగా తన పాత్రను పోషించారు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం దక్కించుకుంది. అలాగే ఎన్టీఆర్ నటించిన తల్లా పెళ్ళామ సినిమా కూడా ఫ్యామిలీ డ్రామాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇలా ఈ తొలిసారి క్లాష్లో ఎన్టీఆర్, కృష్ణలు ఇద్దరు విన్నర్లుగా నిలిచారు. ఇక రెండోసారి వీరి మధ్య మార్చిలో పోటీ వచ్చింది. ముందుగా 12వ తేదీన లక్ష్మీ కటాక్షంతో ఎన్టీఆర్ రాగా, అదే రోజున విధి విలాసం సినిమాతో కృష్ణ గారు రావడం జరిగింది. బి విఠలాచార్య డైరెక్షన్లో వచ్చిన లక్ష్మీ కటాక్షం బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని దక్కించుకుంది. ఇక విధి విలాసం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా ఆడింది. ఇక 1970లో మూడవసారి క్లాష్ ఏప్రిల్లో వచ్చింది. ముందుగా పెళ్లి సంబంధం సినిమాతో కృష్ణ ఏప్రిల్ 2న రాగా, దానికి 2 రోజుల గ్యాప్తో ఏప్రిల్ 4వ తేదీన ఆలీబాబా 40 దొంగల సినిమాతో ఎన్టీఆర్ రావడం జరిగింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన పెళ్లి సంబంధం మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోగా, ఎన్టీఆర్ నటించిన జానపద చిత్రం ఆలీబాబా 40 దొంగలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ నటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఎన్టీఆర్ కృష్ణలో 4వ క్లాస్ కానీ చూస్తే, ఏప్రిల్ 17వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పెళ్లి కూతురు సినిమాతో రాగా, దానికి 13 రోజుల గ్యాప్తో ఏప్రిల్ 30న ఎన్టీఆర్ మూవీ పెత్తందారు వచ్చింది. కృష్ణ గారి పెళ్లి కూతురు మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొంతమేర మాత్రమే ఆకట్టుకొని యావరేజ్గా నిలిచింది. ఇక ఎన్టీఆర్ నటించిన పెత్తందారులు పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్తో పెత్తందారులపై ఎన్టీఆర్ తిరగబడే ఒక కథాంశంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇలా ఈ క్లాష్లో ఎన్టీఆర్ విన్నర్గా నిలిచారు. ఇక 5వసారి క్లాష్ చూస్తే, ముందుగా కృష్ణ గారు అగ్ని పరీక్ష మూవీతో జూలై 10న రాగా, దానికి 5 రోజుల గ్యాప్తో ఎన్టీఆర్ విజయం మనదే సినిమాతో వచ్చారు. కృష్ణ గారి అగ్ని పరీక్ష బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. ఎన్టీఆర్ విజయం మనదే కూడా యావరేజ్గానే నిలిచింది. ఇక 6వసారి వీరి మధ్య జూలైలో క్లాష్ వచ్చింది. అఖండుడు సినిమాతో కృష్ణ గారు జూలై 24న రాగా, చిట్టి చెల్లెలు సినిమాతో ఎన్టీఆర్ జూలై 29న 5 రోజుల గ్యాప్తో రావడం జరిగింది. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. అఖండుడు మూవీలో కృష్ణ గారి స్టైల్ ఆకట్టుకుంటుంది. ఇది సస్పెన్స్ థ్రిల్లర్గా కొనసాగుతుంది. ఇక 7వసారి క్లాష్ కానీ చూస్తే, కృష్ణ నటించిన పచ్చని సంసారం ఆగస్టు 7న వచ్చింది. దానికి 6 రోజుల గ్యాప్తో ఆగస్టు 13న ఎన్టీఆర్ మాయన మమత సినిమాతో వచ్చారు. వీటిలో పచ్చని సంసారం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. కృష్ణ, వాణిశ్రులు నటించిన ఈ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్కు డైరెక్టర్ పి లక్ష్మీ దీపక్. ఇక ఎన్టీఆర్ మాయన మమత బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా ఆడింది. కమలాకర కామేశ్వరరావు ఈ సినిమాకి డైరెక్టర్. ఇలా ఈ క్లాష్లో కృష్ణ గారు విజేతగా నిలిచారు. ఇక తర్వాత క్లాష్ అక్టోబర్లో వచ్చింది. ఎన్టీఆర్ అక్టోబర్ 21న కోడలు దిద్దిన కాపురంతో వస్తే, దానికి 9 రోజుల గ్యాప్తో అక్టోబర్ 30న 2 కుటుంబాల కథతో కృష్ణ గారు రావడం జరిగింది. కోడలు దిద్దిన కాపురం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని విపరీతంగా అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. చిందరవందరగా తయారైన ఒక కుటుంబాన్ని దారితీచ్చే ఆ క్రమంలో ఆ ఇంటి కోడలు సావిత్రి గారు చూపిన ఓర్పు, నేర్పు ఆకట్టుకుంటుంది. ఇక కృష్ణ గారి 2 కుటుంబాల కథ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పరాజయాన్ని చూసింది. ఇలా ఈ క్లాష్లో ఎన్టీఆర్ మూవీ విజేతగా నిలిచింది.